ఎగ్జాంపుల్కి ఒకసారి చూపిస్తాను చూడండి. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనమాట. క్లాప్ సౌండ్ ఆటోమేటిక్ లైట్ అనమాట. జస్ట్ మన క్లాప్ కొట్టుకొని ఆటోమేటిక్ లైట్ అయితే వెలుగుద్ది. ఎగ్జాంపుల్కి ఒకసారి చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా చూసారు కదా ఏ విధంగా ఉందో, చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. జస్ట్ క్లాప్ కొట్టుగానే లైట్ అయితే ఆన్ అవుతుంది. అండ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా ఫస్ట్ వీడియో లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్గా ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పీవీసీ షీట్ అయితే ఒకటి తీసుకోండి, ఒక షేపు. అండ్ ఇది లిథియం అండ్ డబుల్ బ్యాటరీ హోల్డర్ అనమాట. ఇది ఒకటి తీసుకోండి. నేను దీనికి డబుల్ టైప్ వేసి మౌంట్ చేస్తున్నాను అనమాట. అన్నిటికీ నేను డబుల్ టైప్ అయితే వేస్తున్నాను. ఆర్డినో యూనో బోర్డు తీసుకొని దీనికి మనం అయితే కోడ్ అయితే డమ్ చేయాలన్నమాట. ప్రాసెస్ నేను ల్యాప్టాప్లో అయితే చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో అయితే కోడ్ ఇస్తాను అనమాట. దాన్ని కాపీ చేసుకొని మీరైతే ఆర్డినో యూనోకి కోడ్ డమ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ల్యాప్టాప్లో అయితే కోడ్ డమ్ చేస్తున్నాను. చూడండి, కోడ్ పేస్ట్ చేశాను. అండ్ ఒకసారి బోర్డులో టూల్స్లోకి వెళ్ళి బోర్డు టైప్లో చెక్ చేసుకొని ఆర్డినో యూనో ఉందో చెక్ చేసుకోండి. నాకైతే ఆర్డినో యూనో ఉంది. ఓకే, ఇప్పుడైతే వెరిఫై చేస్తున్నాను అనమాట. వెరిఫైయింగ్ కూడా ఏం ఎర్రర్స్ లేవు అనమాట. కంప్లీటెడ్గా అయింది. ఇంకా కోడ్ డమ్ చేశాను. ఓకే, కంప్లీట్ గ్రీన్ కలర్ కంప్లీట్ పడింది. ఇప్పుడైతే మనం మౌంట్ చేసేద్దాం అనమాట. దీనికి బ్యాక్ సైడ్ డబుల్ టైప్ వేసేసాం కదా. అండ్ 5 వోల్ట్ రిలే కూడా డబుల్ టైప్ వేసేసి మనం మౌంట్ చేసుకోవాలన్నమాట. ప్రాసెస్ ఫస్ట్ అయితే మౌంట్ చేసుకున్నాము. మైక్రోఫోన్ సౌండ్ సెన్సార్ అయితే ఒకటి కావాలన్నమాట. దీన్ని కూడా డబుల్ టైప్ వేసి అయితే మౌంట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఒకటి ప్రెసింగ్ స్విచ్ అయితే కావాలి. దీన్ని కూడా నేను మౌంట్ చేసేసాను అనమాట నీట్గా. స్కూల్ ప్రాజెక్ట్స్కి అయితే చాలా వరకు బెటర్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ బ్యాటరీ నెగిటివ్ వచ్చేసి డైరెక్ట్గా దీనికి సోల్డరింగ్ చేసేయండి. అండ్ ఆర్డినో యూనో నెగిటివ్ కూడా ఒక వైర్ 2 వైర్ సోల్డరింగ్ చేసుకోండి. తర్వాత స్విచ్ కంట్రోల్కి ఇచ్చేయండి. చాలా సింపుల్. మీకు మనం ఇంతవరకు మన ఛానల్ ఫాలో అయ్యేందరికీ తెలుసు అనమాట. అండ్ పాజిటివ్ డైరెక్ట్గా సాల్వింగ్ అయితే తీసుకోండి. పాజిటివ్కి అయినా నెగిటివ్కి అయినా స్విచ్ కంట్రోల్ ఇవ్వచ్చు. టు గ్రౌండ్ 2 జంపర్ వైర్లు అయితే కనెక్ట్ చేశాను. అండ్ 13 పిన్. ఇది వచ్చేసి రిలేక్ అనమాట. ఇందులో వచ్చేసి 13 పిన్ ఇవ్వండి. వీసీసీ గ్రౌండ్ ప్యారల్గా ఇచ్చేయండి అంతే. ఇంకా 3 వోల్ట్ అండ్ ఒక గ్రౌండ్ మన సౌండ్ సెన్సార్కి అయితే ఇవ్వాలన్నమాట. మైక్రోఫోన్ సౌండ్ సెన్సార్కి. అండ్ దాంట్లో డోర్ వచ్చేసి 7కి ఇచ్చేయండి. అండ్ కరెక్ట్గా 3 వైర్స్ అయితే కనెక్ట్ చేయండి. హోల్డర్ అయితే తీసుకోండి. అండ్ దానికి వైర్లు జాయిన్ చేసుకోండి. ఫేస్ ఇన్పుట్ వచ్చేసి మనకు ఇక్కడ కామన్కి ఇచ్చేయండి. తర్వాత మనకు లైట్ది వైర్ ఉంటుంది కదా, అది ఎన్సీ ఉంటుంది అనమాట. నార్మల్ క్లోజ్డ్ దానికి ఇచ్చేసేయండి. అంటే మనకు స్క్రూ డ్రైవర్తో టైట్ చేయండి, లేదా టెస్టర్తో కానీ. నేనైతే ఫుల్ టైట్ చేశాను. అండ్ ఇప్పుడైతే మనం చెక్ చేద్దాము. లైట్ అయితే పెట్టాను. అండ్ ఇదైతే పవర్ ఇవ్వాలన్నమాట. ఇవి వచ్చేసి మనకు ఆర్డినో యూనో బోర్డ్కి అండ్ రిలే మోడల్కి అంతా పవర్ ఇవ్వడం కోసం అనమాట. లిథియం సెన్సర్ని అయితే నేనైతే ఇన్సర్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. డైరెక్ట్ పవర్ వచ్చేస్తుంది అనమాట స్టార్టింగ్లో. అండ్ ఇప్పుడైతే ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను చూడండి, క్లాప్ కొట్టి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉందనమాట, అందుకోసం అయితే నేను బ్యాక్గ్రౌండ్ నాయిస్ పెట్టలేదు. ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింటే ఈ పక్కన లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ఇవి 2 వీడియోస్ చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇన్ ద వీడియో.